హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే ఫస్ట్ పెట్టాల్సింది వ్లాగ్. యాక్చువల్గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసిన వీడియో ఇది. అంటే మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చెప్తామని చెప్పా కదా. సో అది ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఏంటి అని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అవ్వక ముందు వీడియో. మేము 2 BHK మూవ్ అవుతున్నాం కదా బెంగళూరులో, అప్పుడు అనమాట. అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చెప్తాము మేము ఎప్పుడు అని చెప్తా కదా. సో వాళ్ళది ఎలా ఉంటుంది ఏంటని మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను. మేము వాళ్ళకి ఎగ్జాక్ట్గా 9 o'clock అట్లా రండి అని చెప్పాము, ఎందుకంటే మా బ్రేక్ఫాస్ట్ అంతా అవ్వాలి కదా అన్నట్టు. కానీ వాళ్ళు ఎర్లీగానే వచ్చేసారు, 8-8:30 ఆ టైంలోనే వచ్చేసారు. లాస్ట్ నైట్ కూడా బాగా లేట్ అయిపోయింది అనమాట మాకు పడుకోవడానికి. ఇంకా మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోయింది. లాస్ట్ నైట్ ఏంటంటే హోమ్ టూర్ వీడియో షూట్ చేశాను, దానివల్ల కొంచెం లేట్ అయింది. మీరు అడిగారు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఆ హౌస్ని వదిలేసి వచ్చేస్తే మాకు కూడా మెమరీస్ ఏమి ఉండవు. అక్కడ హోమ్ టూర్ అనేది చేసి పెట్టుకుంటే చూసుకోవడానికి మాకు కూడా బాగుంటుంది కదా, ఒక మెమరీ లాగా. అండ్ మీరు కూడా చాలామంది అడిగారు కాబట్టి నా యూట్యూబ్ జర్నీ ఆ హౌస్లోనే స్టార్ట్ అయింది కదా, అందుకని చెప్పి అందరికీ మెమరీగా ఉండాలని ఇంకా నేనైతే హోమ్ టూర్ షూట్ చేశాను లాస్ట్ నైట్. అది చాలా లేట్ అయిపోయింది నాకు, ఎందుకంటే పాపకు తినబెట్టి తను పడుకోబెట్టి ఇంకా మేము కూడా తినేసి ఇంకా లాస్ట్ మినిట్లో చేశాను అనమాట నేను. ఇంకా మాకు లేట్ అయిపోయింది, అందులోనూ ఫుల్గా టయర్డ్ అయిపోయామన్నమాట. లాస్ట్ డే మేము ఆ హౌస్కి వెళ్ళి, అంటే ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాం కదా, ఆ హౌస్కి వెళ్ళి మొత్తం క్లీనింగ్ అంతా చేసి వచ్చామన్నమాట. సో దానివల్ల లేట్ అయిపోయింది అండ్ టయర్డ్ కూడా అయిపోయాం మేము. ఇంకా వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చారు, బట్ మనం కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా. సో అక్కడంతా కాస్త ఊడ్చేసి మొత్తం తూడ్చుకొని కబర్డ్స్ అవన్నీ కూడా మళ్ళీ మేము ఇంకొకసారి క్లీన్ చేసుకొని అంతా వచ్చాము. సో సామాన్లు అక్కడికి వెళ్ళంగానే వెంటనే అక్కడంతా సర్దేసుకోవచ్చు, లేదంటే మరీ సామాన్లన్నీ వెళ్ళక క్లీనింగ్ సర్దుకోవడం అంటే అస్సలు జరగదు. సామాన్ల మధ్యలో ఇంకా దుమ్ము పడ్డం అదంతా అవుతుందని చెప్పి ముందే వెళ్ళి అంతా క్లీన్ చేసుకొచ్చాము. ఇంకా వచ్చాక మళ్ళీ రెడీ అంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి క్లీనింగ్ అంతా చేసి వచ్చాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకొని తిని పాపకంతా తినిపించి చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్ కూడా ఆ రోజే వెళ్ళిపోయింది అనమాట. నేను లాస్ట్ బర్త్డే బ్లాగ్లో చెప్పా కదా నా ఫ్రెండ్ వచ్చింది అని చెప్పి, నా బర్త్డే బ్లాగ్లో. సో తను కూడా ఆ రోజే వెళ్ళింది, తను ఉన్నిందనమాట నాకు హెల్ప్ చేయడానికి అని చెప్పి. సో తను కూడా ఆ రోజే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి చాలా లేట్ అయిపోయింది నైట్ వీడియో షూట్ చేసే కదంతా. ఇంకా అలాగా హోమ్ టూర్ అయితే కంప్లీట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే కనుక హోమ్ టూర్ వీడియో చూడండి, మీకోసమే చేశాను నేను, మీరు చాలాసార్లు అడిగారని చెప్పి. మేమైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ నో బ్రోకర్లో బుక్ చేసుకున్నాము. సో మేము ప్రతిసారి కూడా అట్లే, అంటే ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా కూడా అలానే చేస్తాము. ఈవెన్ మేము బెంగళూరు నుంచి అనంతపూర్ వచ్చినప్పుడు కూడా నో బ్రోకర్లోనే బుక్ చేసుకున్నాము. సిటీలో షిఫ్ట్ చేసినప్పుడు అయితే బాగానే చేశారు, అంటే అసలు ఏం ప్రాబ్లం అవ్వలేదు మాకు. ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ హౌస్ నుంచి హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే ఈజీగా చేసేసారు. అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చేసి చాలామందికి తెలిసిండదు కదా, అందుకనే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ మేము బుక్ చేసుకుంటాము అండ్ ఏమేం లగేజ్ ఉంది ఏంటి అని మొత్తం మనం ఒక లిస్ట్ ఇవ్వాలన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు అక్కడ రెడ్ బాక్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇందాక ప్యాక్ చేస్తున్నారు కదా. సో ఆ బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు, కాటన్ బాక్సెస్. సో వాళ్ళే తెచ్చుకొని మొత్తం ప్లాస్టర్ అంతా కూడా తెచ్చుకుంటారు, మొత్తం వాళ్ళే సర్దేసుకుంటారు, దాంట్లో వాళ్ళే ప్యాక్ చేసేసుకొని అక్కడికి వెళ్ళాక అన్ప్యాక్ కూడా వాళ్ళే చేస్తారు. బికాజ్ వాళ్ళు మళ్ళీ ఆ కాటన్ బాక్సెస్ అన్ని రిటర్న్ తీసుకెళ్ళిపోతారనమాట. సో కిచెన్ థింగ్స్ అన్ని కిచెన్లో పెట్టేస్తారు, బాత్రూమ్ థింగ్స్ అన్ని బాత్రూంలో, బెడ్రూమ్లో, అంటే క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వార్డ్రోబ్లో పెట్టేస్తారు. మళ్ళీ మనకి ఎలా కావాలంటే మనం అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్ట్ అయితే ఓకే, వర్త్ అనే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ లేదు మాకు, లగేజ్ అదంతా తీసుకొని వెళ్ళడానికి లిఫ్ట్ యూజ్ చేయకూడదు ఇక్కడ. అండ్ అక్కడైతే లిఫ్ట్ లేదు, ఫస్ట్ ఫ్లోర్లోనే మా ఇల్లు. సో వర్త్ అనే అనొచ్చు, ఎందుకంటే మొత్తం వాళ్ళే ప్యాక్ చేస్తారు, బాక్సెస్ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు, అక్కడ అన్ప్యాక్ కూడా వాళ్ళే చేస్తారు. మనం జస్ట్ ఎక్కడక్కడ సర్దుకోవడం మాత్రమే అక్కడికి వెళ్ళాక. ఇంకా వర్తనే అనిపించింది మాకు. ఇంకా మొత్తం అంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెహికల్లో తీసుకొస్తారు, వాళ్ళదే వెహికల్. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చే ముందరే మేమైతే వచ్చేసాం, నేను అన్నయ్య స్కూటీలో వచ్చేసాము, జే ఇంకా కార్ వేసుకొని వస్తాడనమాట అక్కడి నుంచి. సో ఇంక మేము వచ్చాకైతే అన్నయ్య భోజనం తీసుకొచ్చాడనమాట పాపకి. బ్రేక్ఫాస్ట్ కూడా అన్నయ్య అక్కడికే పిలిచినాడు, కానీ మాది లేట్ అవుతుందిలే ఇక్కడ ఇంకా రావడానికి, మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసామని చెప్పి ఆ రోజు బయటనే తెచ్చుకొని తినేసాము అక్కడ ఆ ఇంట్లోనే. ఇంక ఇక్కడికి వచ్చాక అన్నయ్య లంచ్ అంతా కూడా అక్కడే రెడీ చేసినారు అన్నయ్య వాళ్ళ ఇంట్లో. నేను చెప్పా కదా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకున్నాం మేము, లాస్ట్ వీడియోస్లో చెప్పే ఉంటాను. మా వినోదన్నే ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి అంటే వాళ్ళది నెక్స్ట్ క్రాస్, మనది ఫస్ట్ వస్తుంది అనమాట. సో చాలా దగ్గర, వాకబుల్ అనమాట. ఇంకా అక్కడ అన్నయ్య వాళ్ళు ఇంకా షిఫ్టింగ్ అంతా ఉన్నాం కదా, వంట అంతా చేసుకోలేమని చెప్పి అన్నయ్య వాళ్ళే లంచ్ అంతా అరేంజ్ చేసినారు. కానీ ఇంకా
ఇంకా నాకు ఫుల్ టయర్డ్, ఏంటో అసలు అన్నమే తినబుద్ధి కాలేదు. ఇంక అందులోనూ పాపకి షిఫ్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా ఫీవర్ కూడా స్టార్ట్ అయిందని చెప్పా కదా నేను లాస్ట్ వ్లాగ్లో. సో ఇంక దానివల్ల నాకు ఫుల్ అప్సెట్ ఉండిందనమాట. అందుకే నేను ఇంకైతే ఏం తినలేదు. పాపకి తీసుకొచ్చినాడు అన్నయ్య, అక్కడికి రా అన్నాడు ఇంటికి. కానీ ఇంకా వాళ్ళు తీసుకొస్తారు కదా లగేజ్, మళ్ళీ నేను అక్కడికి వస్తే ఎలాలే, నేను ఇక్కడే ఉంటాను అంటే ఇంకా అక్కడికే తీసుకొచ్చాడు పాప కోసం బాక్స్లో. ఇంకా తనకైతే అన్నం తినిపించేశాను. కరెక్ట్గా అన్నం తినిపించేశాక వాళ్ళు వచ్చారనమాట మొత్తం లగేజ్ వేసుకొని. ఇంకా ఇక్కడ వాళ్ళు ఎక్కడ బాక్సెస్ అక్కడ పెట్టేసి మొత్తం అన్ప్యాక్ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. సో అది కూడా నేను చూపిస్తాను మీకు అన్ప్యాక్ ఎలా చేశారు ఏంటని. ఇలా అందరూ నీట్గా చేస్తామని కూడా మేము చెప్పలేము, ఎందుకంటే కొంతమంది హార్ష్గా కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు సామాన్లు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళైతే మాత్రం నీట్గానే చేశారులేండి. కానీ కొంచెం లగేజ్ అంతా వెహికల్లో పెట్టేటప్పుడు అయితే కొంచెం ఏదో అలా విసిరేసారు కొన్ని సామాన్లు అని అన్నయ్య అన్నాడు. మరి అది నేనైతే చూడలేదు. సో అలా కొన్నిసార్లు అలా చేస్తుంటారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరే ఉండడమే మంచిది. సో మనల్ని చూసి వాళ్ళు కొంచెం నీట్గా చేస్తారు. అందుకే ఇంకా అక్కడ అన్నయ్య నన్ను తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంకా అందుకనే జే అక్కడ ఉన్నాడనమాట. మొత్తం అక్కడంతా వాళ్ళు వెహికల్లో పెట్టే వరకు సామాన్లన్నీ అక్కడే ఉన్నాడు జే. తర్వాత వాళ్ళ వెనకాలే కార్లో వచ్చాడనమాట. ఇంకా వాళ్ళే అన్ప్యాక్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో క్లాత్ కాటన్ బాక్సెస్ అయితే ఏవేవి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అలా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఫోల్డింగ్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి, మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనకి ఏవైనా నచ్చలేదు లేకుంటే మళ్ళీ మనం రీఆర్గనైజ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అంతేకాని ఇంతకుముందు నీట్గానే ఉంది అని అంటే మాత్రం ఫోల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో అలానే పెట్టిండ్రు కాబట్టి మనం జస్ట్ న్యూస్ పేపర్స్ అన్నీ వేసుకొని వార్డ్రోబ్లో అలా సర్దేసుకోవడమే. అంత నీట్గానే పెట్టేస్తారనమాట. ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. ఆ ప్లాస్టర్ అన్ని తీసేసి మళ్ళీ వాటిని ముందు ఎలా ఉన్నాయో అలానే చేసుకొని తీసుకెళ్ళిపోతారనమాట. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అదంతా కూడా నీట్గా వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు. ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా వాళ్ళు కబోర్డ్లో సర్దేస్తున్నారు. కానీ నేనే వద్దు, నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి మొత్తం అక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టేయమని చెప్పాను. సో తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు సర్దుకోవచ్చు అని ఇంకా అలా షిఫ్టింగ్ అయితే జరిగింది. మేము సర్దుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంతా కూడా నేను లాస్ట్ బ్లాగ్స్లో పెట్టాను. ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది కంటిన్యూషన్. ఇది వచ్చేసి హాస్పిటల్ నుంచి మొత్తం డిశ్చార్జ్ అయ్యాక మేము ఊరికి రాకముందనమాట. గౌరీ పండగ జరుపుకుంటామని చెప్పా కదా. సో అది ఆ పండగకి మేము రాలేకపోయాము ఊరికి. దానికోసమే రావాలని చెప్పి డ్రెస్ అంతా కూడా తీసుకున్నాను పాపకి. నేను హాఫ్ సారీ లాగా వచ్చింది అది డ్రెస్, కానీ ఇంకా మిస్ అయిపోయామన్నమాట. కానీ తను పుట్టిందే ఈ పండగ రోజు అనమాట. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే పండగ రోజు, గౌరమ్మ పండగ రోజు పుట్టింది. సో గౌరమ్మ పుట్టింది అని అనుకున్నాం అనమాట అందరూ. సో తనకి ఎందుకు ఈ ఫస్ట్ ఫెస్టివల్ కదా తనది, ఎందుకు మిస్ చేయాలి అన్నట్టుగా నేను తనకి ఆ డ్రెస్ వేసేసి ఇంట్లోనే రెడీ చేసి తనతో హారతి అయితే చేయించాను దేవుడికి. ఇంకా అలా హారతులు అయ్యాక ఇలా క్రాకర్స్ కూడా వదులుతామన్నమాట. ఇంకా దీపావళికి తెచ్చుకున్నవి కొన్ని ఉంచుకున్నాను నేను ఈ ఫెస్టివల్ కోసమే అని చెప్పి, ఊరికి తీసుకెళ్దాము అని. ఇంకా అవే అక్కడ వదులుతున్నా అనమాట. మళ్ళీ పాపకి పొగ అనుకోకండి, నేను చాలా దూరంగా పెట్టి వదులుతున్నా. అండ్ కొంచెం పొగ అటు సైడ్ అంటే తనకు ఆపోజిట్గా వెళ్ళేటట్టే పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఖుషి బర్త్డే తర్వాత వీడియో అనమాట. ఖుషి బర్త్డే అయినా నెక్స్ట్ డేనే నేను బళ్ళారి వెళ్ళాను అనమాట. అంటే ఇక్కడ చెప్పా కదా నేను అక్కడ 1 వీక్ అక్కడ 1 వీక్ అలా ఉంటాము, నాకు కూడా రెస్ట్ కావాలి అని చెప్పి. సో అందుకనే ఇంకా బర్త్డే అయ్యాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను, ఎందుకంటే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అమ్మ చేయడం, నేను తిని పడుకోవడమే. ఇంకా థర్స్డే వెళ్ళాను నేను. పాప బర్త్డే వెడ్నెస్డే అయిపోయింది, థర్స్డే వెళ్ళాను. ఇంకా థర్స్డే ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా వర్క్ ఉంటుంది కదా ఇద్దరికి, సో అదంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. ఫ్రైడే ఇంకా వర్క్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ సాటర్డే వీడియో అనమాట ఇది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే, కానీ అమ్మమ్మ అయితే లేదులేండి. అమ్మమ్మ ఉన్నప్పుడైతే మాకు ఆ ఇల్లు స్వర్గంలాగా ఫీల్ అయ్యే వాళ్ళము. అంత ఇష్టం అనమాట మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే. నాకే కాదు, నాకు, మా చెల్లెలకి, మా పిన్ని పిల్లలకి అందరికీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టము. ఇన్ఫ్యాక్ట్ మా పిన్ని వాళ్ళకి కూడా ఉంటుంది లేండి, ఎవరికి ఉండదు చెప్పండి పుట్టినిల్లు అంటే. సో అలాగా మా అమ్మమ్మ అయితే కోవిడ్లో చనిపోయారు. సో తను చనిపోయినప్పటి నుంచి అయితే ఆ ఇంటికి మ్యాక్స్ అంటే నేను ఒక 4-5 టైమ్స్ వెళ్ళింటానేమో అంతే. అంటే నాకు తను తప్పితే అక్కడ మంచి మెమొరీ అంటూ ఏది లేదు, తనే నాకు మొత్తం అక్కడ. ఇంకా అందుకనే అక్కడికి వెళ్తే అదంతా గుర్తొచ్చేస్తుంది అని చెప్పేసి నాకు ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడను నేను అక్కడ. కానీ చాలా రోజులు అయిపోయింది చూసి, నాకు ఎందుకో చాలా చూడాలనిపించింది అనమాట. అందుకనే వెళ్ళాను. ఇంకా ఆన్ ద వేలో మా తాత క్లినిక్ కూడా వెళ్ళాంలేండి. పాప అంటే మా పిన్ని కూతురు అక్కడే ఉండింది. సో తనని కలిసి అలాగే వెళ్దాము. ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది, మా తాత కూడా క్లినిక్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళే టైం అనమాట. సో అలాగా తన్ని కూడా తీసుకెళ్ళాము. తాత వెనకాల
బండిలో వస్తున్నారు. ఇంకా మా తాత క్లినిక్ అని చెప్తున్నా కదా, తను వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి. సో తనది క్లినిక్ ఉందన్నమాట బళ్ళార్లో, అక్కడే వర్క్ చేస్తుంటారు తను రోజు. ఇంకా అలాగా ఆఫ్టర్నూన్ అయితే తన్ని కూడా పిలుచుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అసలు అంటే మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే చాలా బాగా పెట్టుకునేది ఇల్లు. ఇప్పుడు ఇంకా ఎవరు పట్టించుకునేకి కుదరక ఇంకా అలా ఉండిపోయింది అనమాట. ఇంకా మా తాతయ్య ఒకరే ఉంటారు కదా, సో అలా ఉంది. నేను చదువుకునేటప్పుడు కూడా హాలిడేస్ వస్తే నేను హాస్టల్ నుంచి మా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు, మా అమ్మమ్మ ఇంటికే వచ్చేదాన్ని. అంత ఇష్టం నాకు ఇక్కడ ఉండాలంటే. ఈవిడే మా అమ్మమ్మ, ఇక్కడ కనిపిస్తున్నారు కదా తనే. వాళ్ళ అమ్మగారు అండ్ నాన్నగారు అనమాట. ఇక్కడ ఫోటోలో కనిపించింది ఇందాక, ఫస్ట్ ఫోటో కనిపించింది కదా, ఆవిడ వచ్చేసి మా తాతయ్య వాళ్ళ అమ్మ అనమాట. ఇంకా అలా ఇంకా కూర్చొని ఉన్నాము. మా తాతయ్య ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. వస్తే ఇంకా చెప్పేసి వెళ్దామని చెప్పి ఇంకా లంచ్ అయితే ఇక్కడ ఏం ప్లాన్ చేసుకోలేదు, మేము వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేసాము. అండ్ ఖుషీకి అయితే ఇంకా తినిపించుకొని వచ్చాను అనమాట, ఇంట్లోనే అమ్మ చేసింది. అందుకని ఇంకా లంచ్ అయితే ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా టీవీ ఎదురుగా దివాన్ కాట్ లాగా, అక్కడే ఉండేదాన్ని అనమాట. అదే నా స్పాట్. పొద్దున లేచిన కాడ నుంచి పడుకునేదాకా అక్కడే, మొత్తం అక్కడే అనమాట. నాకు ఏ ఉండదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లేవడం, తినడం, పడుకోవడం, టీవీ చూసుకుంటూ ఉండడం, మళ్ళీ లేవడం, తినడం, పడుకోవడం, అదే ఉంటుంది. నిద్రపోయేది కూడా ఉండదు. జస్ట్ టీవీ చూసుకుంటూ అలా ఫోన్ చూసుకుంటూ అలా టైంపాస్ చేసేసేదాన్ని. ఎంత మెమరీస్ ఉన్నాయో నాకైతే ఆ ఇంట్లో. ఇంకా ఈ ఫోటో అయితే ఎప్పటిదో నా చిన్నప్పుడు. అక్కడ బ్లాక్ డ్రెస్లో ఉన్నాను కదా, అది నేనే. ఇంకా పర్పుల్ డ్రెస్లో ఉంది కదా, అది మా చెల్లెలు. ఇలాగా మా తాత సెంట్రల్ జైల్లో పనిచేసేవారు అనమాట. అప్పుడు అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది, మూవీ షూటింగ్. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళినారు మా తాతయ్య. అలా అక్కడ ఫోటో దిగినాం అనమాట అజయ్ గారితో. అలాగా ఇంకా ఇదైతే బెడ్రూమ్. ఆ ఇంట్లోనే చాలా చిన్నది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, కానీ అంటే సొంత ఇల్లు అనమాట మా తాతయ్యది. కింద పైన 2 ఉన్నాయి, అంటే 1 BHK హౌసెస్ 2 ఉన్నాయి. చిన్నవే కానీ ఓకే, వాళ్ళకి తగ్గట్టు. అంటే మా తాతయ్య అమ్మమ్మ ఇద్దరే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సరిపోయేది. మా పాప అయితే చాలా అలర్ట్ చేస్తుంది, వీడియో ఎడిట్ చేయడానికి వదలట్లేదు, గట్టి గట్టిగా అరుస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే కింద మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కింద అనమాట. ఇక్కడ అంతా మేము పిల్లలందరూ కలిసామంటే ఫుల్గా ఆడుకునే వాళ్ళము. మెయిన్గా కోవిడ్లోనే, అంటే ఫస్ట్ కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు మా అమ్మమ్మ బాగానే ఉన్నారులేండి. సెకండ్ టైం మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యింది. సో ఫస్ట్ వచ్చినప్పుడైతే అది అన్ఎక్స్పెక్టెడ్గా హాలిడేస్ ఇచ్చారని చెప్పి మొత్తం అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా చెల్లెలు, మా పిన్ని పిల్లలు అందరూ వచ్చేసాము. వచ్చాక లాక్డౌన్ అయిందనమాట. అప్పుడు మొత్తం అందరూ అక్కడే లాక్ అవ్వడం వల్ల రోజుకొక స్టార్టర్ చేసుకుంటూ, రోజుకొక స్నాక్స్, పానీపూరి అంట, అలాగ చేస్తూ తినుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇక కింద షటిల్ కూడా ఆడుకునే వాళ్ళం అనమాట. ఈవినింగ్ అలా అయితే షటిల్ ఆడుకునే వాళ్ళము, అంటే స్కోర్ పెట్టుకొని మరీ ఆడుకునే వాళ్ళం. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఈ ఉయ్యాలైతే ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇల్లు కట్టినప్పుడు తెచ్చిన్నారనమాట దాన్ని. అంటే మేమే వస్తుంటాం కదా ఆడుకోవడానికి అని చెప్పి అప్పుడప్పుడు. అది ఇప్పటి వరకు అలానే ఉంది. నాకైతే చాలా అవన్నీ చూసినప్పుడు మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి కదా ఒక్కసారిగా. నేను కూర్చున్నా, మా అమ్మ దాంట్లో నడుకుంది. మా అమ్మమ్మ కూడా కొన్నిసార్లు అక్కడే కూర్చొని అలాగా బోర్ కొట్టినప్పుడు టైంపాస్ చేసేదన్నమాట. ఇప్పుడు మా పాప కూడా కూర్చుంటుంది దాంట్లో. ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. కానీ మా అమ్మమ్మని మాత్రం చాలా మిస్ అవుతాను నేను. ఈ ఇంటి మా అమ్మమ్మ లేనందువల్ల అసలు ఇంటికి కూడా నాకు రాబుద్ది కాలేదు. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత కనెక్షన్ ఉందో మా అమ్మమ్మకి నాకి. ఇక్కడ బయట కనిపిస్తుంది కదా బాల్కనీ, ఇక్కడే మేము అందరూ కూర్చునే వాళ్ళం. నైట్ అయితే ఇంకా అన్నం తినే ముందరే, అంటే మా తాతయ్య 9 o'clock వస్తారనమాట. 9 o'clock వరకు మేమైతే తినకుండా వెయిట్ చేసేవాళ్ళము. మా తాతయ్య వచ్చే వరకు కూడా అమ్మమ్మ, నేను, మా పిల్లలందరూ కలిసి బయట కూర్చొని అలా మా అమ్మమ్మ వాళ్ళ ఓల్డ్ స్టోరీస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ అత్తలు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా చేసుకొని తినేవాళ్ళు, ఏంటి పిల్లలు ఎలా పుట్టారు అసలు, అంటే అదంతా చెప్పేదన్నమాట. మేము ఇలా చేసుకొని తినేవాళ్ళము, మేము కట్టలు కొట్టుకొచ్చి ఇట్లా పొయ్యి మీద చేసుకొని తినేవాళ్ళము, అలా అన్ని ఓల్డ్ స్టోరీస్ చెప్పేదన్నమాట. చాలా అవి వినుకుంటూ కూర్చునే వాళ్ళం. అలానా ఇలానా ఎలా చేసుకునేవాళ్ళు అని చెప్పి అలా ఓల్డ్ స్టోరీస్ అన్నీ వినుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా చెప్తూ పోతే అసలు బోల్డ్ మెమరీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా అవన్నీ నేనేం చెప్పగలుచుకోవట్లేదు.
ఇంకా నాకు జేకి పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు అంతా కూడా అక్కడే ఉండిన్నాను నేను. అవి కూడా నాకు మెమరీస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇందాక చూపించా కదా, అదంతా దుర్గమ్మ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ బళ్ళారిలో. అంటే ఆ టెంపుల్ అయితే ఈసారి మిస్ అయిపోయాను, ఎందుకంటే నేను వెళ్ళకూడదు ఆ టైంలో. ఇంకా వచ్చేటప్పుడు వెళ్దాము అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట, అందుకనే వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలి, మొక్కుందనమాట. ఇంకా అలాగా ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇంటికి వచ్చేసి లంచ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ అలా స్నాక్స్ తినడానికి వెళ్ళామన్నమాట. నేను చెప్పా కదా మీకు, నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి బళ్ళారిలో, వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాలి అని చెప్పి. ఇంకా అందుకనే ఇప్పుడు బయటకైతే వచ్చాము. ఎందుకు వెతుకుతున్నానంటే, నేను యాక్చువల్గా ఇక్కడ బెయిల్ కోసం వెతుకుతున్నాను అనమాట. అది చాలా చోట్ల అసలు లేదు. నేను ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు తినేదానో అక్కడ అంతా చూస్తాను, అంతా మారిపోయింది అనమాట మొత్తం. అయితే నేను ఎన్ని రోజులు అయిపోయిందో బళ్ళారికి వచ్చాను అప్పుడు అనిపించింది నాకు. ఇంకా పాప వల్ల అసలు రాలేకపోయాను అనమాట ఇక్కడికి. ఎక్కువగా వచ్చినా కూడా ఇంట్లో వరకే, ఇంకా మళ్ళీ వచ్చేయడమే వెనక్కి, అలాగ అయిపోయింది. ఇంకా ఇప్పుడే బయటికి రావడం, మళ్ళీ ఒక చోట చూస్తే అక్కడ ఉండింది. అసలు టేస్ట్ అయితే నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుండింది టేస్ట్ మాత్రము. నాకు దెబ్బకి మొత్తం చిన్నప్పటి నుంచి అసలు ఏమేమి తిన్నాను, ఇక్కడ ఏం చేశాను మొత్తం గుర్తొచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఈ టేస్ట్ నాకు బెంగళూరులో, అనంతపూర్లో, గుంటకల్లో ఎన్ని చోట్ల తిన్నాను ఇది, కానీ నాకు ఎక్కడ ఈ టేస్ట్ రాలేదు. స్వీట్ లేకపోవడము, కారం లేకపోవడము, సరిగ్గా అలా ఏదో ఒకటి ఉంటుండే. కానీ నాకు బళ్ళార్లో బేల్ మాత్రం చాలా ఇష్టము. ఎంత ఇష్టంగా తిన్నానంటే, జే అయితే ఇంకోటి కావాలా, ఇంకా తింటావా, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా తీసుకెళ్ళాలని అడిగాడు. వద్దులే మరి, ఇంకా బాగోదు రోజు అదే తినుకుంటుంటే అని రాలేదు. కానీ అసలు బళ్ళార్లోనే ఉండే పని అయితే నిజంగా రోజు తినేదాన్నేమో నేను. నాకు అంత ఇష్టం బేల్ అంటే మా ఊర్లో. ఇంకా రోజు కాలేజ్లో, అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్ వదిలినప్పుడు తినేదాన్ని అనమాట. వీటిని వెతుక్కొని వెళ్ళి మరీ తినేవాళ్ళము, నేను మా ఫ్రెండ్స్ అంతా. మా కాలేజ్ బయట కూడా అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు అమ్ముతున్నారో లేదో తెలియదు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ లేదు. ఇంకా ఇదైతే బోటీ స్లైస్ అనేది పెట్టారు అక్కడ. అంటే మనకి వాటిని వడియాలంటాం కదా మామూలుగా, ఇంట్లో కొలివులు అని కూడా అంటాం మేము. సో వాటిని కట్ చేసి ఆ స్లైసెస్లా పెట్టి దాంట్లో టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ మసాలా వేసి స్టఫ్ చేస్తారు. దానిపైన లెమన్ వేసి పప్పుల పిండి చల్లారనమాట. ఎంత టేస్టీగా ఉందో అదైతే. ఈవెన్ జే కూడా అసలు తనకి ఇష్టం ఉండదు ఇలాంటి స్నాక్స్, తను ఎక్కువగా ఇష్టపడాడు బేల్ అలాంటివి. నేనే సచ్చేది పడి చేస్తాను నేను వాటి కోసము, కానీ తనకు అలాంటివన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. గోబీ అలాంటివి మాత్రమే తింటాడు. కానీ అసలు తను కూడా చాలా ఇష్టంగా తిన్నాడనమాట వీటిని. చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పి. ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడు తినేసి, తనవి తీరా తినేసి ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. జయ అడిగాడు అనమాట, ఓకేనా, తృప్తినా, ఇంకా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాక అడగద్దు ఇలాంటివి, అలా అక్కడ దొరకవు, ఎంత కావాలంత తినేసేయని. కానీ ఒక్కసారికి ఎంత తింటాను చెప్పండి, పొట్ట ఎంత పడుతుంది చెప్పండి. ఇంకా అలాగా తృప్తిగా తినేసి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తూ. ఇంకా అలా సాటర్డే అయితే గడిపేశాను బళ్ళారిలో. బయట మొత్తం తిరిగేసి అంతా చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ అంతా తిరిగి మొత్తం చూసి కళ్ళు నింపుకొని పొట్ట కూడా నింపేసుకున్నానులేండి. ఇంకా ఇదైతే సండే మార్నింగ్ అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు ఇటు సైడ్ ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం మేము. ఇక్కడ ఎప్పుడైనా అంటే స్కూల్కి లేట్ అయినప్పుడు కానీ, ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయనప్పుడు కానీ అమ్మ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. మొత్తం నాకు ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా ఇక్కడే తిన్నాను. నేను 9th స్టాండర్డ్ వచ్చేంత వరకు కూడా ఇక్కడే తిన్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ అంతా కూడా. మా ఏరియాలోనే చిన్న హోటల్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇంకా అక్కడ ఎప్పుడు బళ్ళారికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ఒక్కసారైనా చేయాలని అనుకుంటా నేను. అక్కడ చట్నీ చాలా ఇష్టం అనమాట నాకు, అది ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అంతే. అక్కడ చట్నీ కోసమే బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. హోటల్ అంకల్ కూడా గుర్తుపట్టారనమాట నన్ను. నేను ఇప్పుడు చిన్నప్పుడు వచ్చేదాన్ని కదా అని చెప్పి అలా అంకల్ కూడా మాట్లాడిచ్చేసి అక్కడ కబుర్లన్నీ కూడా విన్నాం అనమాట. అంటే ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అంటే ఆ ఏరియాకి ఎప్పుడు వెళ్ళాం, చాలా దూరం అనమాట ఇప్పుడు మేము ఉండే ఇంటికి అక్కడికి. ఎప్పుడూ అయితే వెళ్ళాం అక్కడికి. సో అక్కడంతా మా నైబర్స్ అంతా ఉంటారు కదా, అప్పుడు ఉండే వాళ్ళందరి గురించి కనుక్కొని ఇంకా అలా కబుర్లు కాసేపు చెప్పుకొని ఇంకా వచ్చేసామన్నమాట ఇంటికి. ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను చూడండి. అంటే మేము ఇంతకుముందు ఉన్న హౌస్ ఇది. అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను 8th స్టాండర్డ్ వచ్చేంత వరకు ఈ ఇంట్లోనే ఉండినాం మేము. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఈ హౌసే. అసలు ఇది మా ఇల్లేనా అనిపిస్తుంది, ఎందుకంటే అది ఇప్పుడు చాలా రినోవేట్ చేయించి మొత్తం చేంజ్ చేసేసారు, దాని లుక్కే మారిపోయింది. నేను ఎప్పుడైనా మా ఇల్లు
చూపిస్తాను మీకు వేరే ఫొటోస్లో అలా ఉంటే దాన్ని. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో చూడండి, అండ్ నేను నెక్స్ట్ చూపించే ఇల్లు చూడండి, అసలు సంబంధమే లేకున్నట్లు దాన్ని మొత్తం రినోవేట్ చేశారు. నాకైతే చాలా బాధ వేసింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు కాబట్టి అది అలా మారిపోయింది. నాకు అసలు ఏదో మన ఇల్లు కాదేమో అనిపించింది అనమాట. ఇంకా అలా ఇక్కడ కనిపిస్తుంది కదా సైకిల్ షాపు, ఇక్కడైతే మేము చిన్నప్పుడు సైకిల్ రెంట్కి ఇస్తారు కదా, అంటే 1 అవర్కి ఇంత 2 అవర్స్కి ఇంత అని చెప్పి అలా రెంట్కి తీసుకొని సైకిల్ని రైడ్ చేసేవాళ్ళనమాట. సమ్మర్ వస్తే అలాగ అంటే నేర్చుకోవడానికి అంటే నేర్చుకుంటే ఇంట్లో తీసుకొని వస్తారు కదా సైకిల్ అన్నట్టు. ఫస్ట్ నేర్చుకుంది అయితే అలా సైకిల్ రెంట్కి తీసుకొని నేర్చుకున్నాము. నేను ఇంకా నా ఫ్రెండ్ అక్షత అని చెప్పేసి వచ్చేదనమాట. సో నేనైతే సమ్మర్లో ఫుల్గా నేర్చుకునే వాళ్ళం సైకిల్. ఈ పార్క్ చుట్టూ మొత్తం తిరిగేవాళ్ళము. సమ్మర్ అసలు మధ్యాహ్నం పూట ఎంత ఎండ ఉన్నా కూడా అస్సలు కేర్ చేయకుండా పిచ్చి కుక్కల్లాగా తిరిగేవాళ్ళం అసలు సైకిల్ వేసుకొని. అసలు నేనేనా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండ ఉంటే అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాము. పిల్లలు ఉన్నప్పుడు ఎంత ఆడుకునే వాళ్ళం, అసలు ఎండ వాన అసలు కేర్ చేసే వాళ్ళమే కాదు కదా అని అనిపించింది. నిజంగా ఆ లైఫ్ అయితే మళ్ళీ రాదు కదా అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. చాలామందికి అదే ఉంటుంది కదా, మన చైల్డ్హుడ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి. ఈ రూట్ ఏదైతే మీకు ఇప్పుడు కనిపిస్తుందో ఇది మొత్తం కూడా నేను స్కూల్కి ట్రావెల్ చేసి ఇలానే వెళ్ళేదాన్ని అనమాట నడుచుకుంటూ. ఇందాక మీకు హౌస్ చూపించా కదా, ఆ హౌస్ నుంచి ఇప్పుడు వచ్చిన వేలోనే ఇలానే వచ్చేదాన్ని స్కూల్కి రోజు. ఇప్పుడు కనిపిస్తుంది మా స్కూల్, ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ అలా స్కూల్ వదిలేక అక్కడ వచ్చి తినేవాళ్ళనమాట సిరుకు తిండిలు. ఇదే మా స్కూల్ అండి, చాలా చిన్నది లేండి అప్పట్లో స్కూల్ ఇది. కానీ ఇప్పుడు ఆ స్కూల్ అమ్మేశారు వేరే వాళ్ళకి. ఇప్పుడు అది హౌస్ లాగా ఎలా చేసుకున్నారో మరి అంత తెలియదు నాకు. అదే మా స్కూల్ ఒకప్పుడు. నేను అక్కడ 9th స్టాండర్డ్ వరకు అక్కడే చదువుకున్నాను. ఇంకా అక్కడ ఫ్రెండ్స్ అదంతా వేరే. అసలు అక్కడికి వెళ్ళాక అంటే అట్మాస్ఫియర్ ఏంటో కానీ మొత్తం చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోయాను నేనైతే. జేకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి దీనికోసము, ఎందుకంటే తను ఓపిక చేసుకొని తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి. మొత్తం నేను ఎక్కడ అడిగితే అక్కడికి తీసుకెళ్తాడు పాపం తను బళ్ళారికి వచ్చినప్పుడు మాత్రం. ఎందుకంటే నేను వచ్చేది చాలా రేర్ కాబట్టి ఇంకా తను నేను ఏం అడిగితే అది పాపం కాదన్నాడు. ఇంకా మార్నింగ్ తను యాక్చువల్గా ఊరు వెళ్తా అన్నాడు అనమాట. లేదు నేను అక్కడికి తీసుకెళ్ళు, తర్వాత కావాలంటే వెళ్ళు అని చెప్తే సరే అని చెప్పేసి తను సండే కూడా ఉన్నాడు, లేకుంటే సాటర్డేనే వెళ్ళిపోదాం అనుకున్నాడు తను. అలా మార్నింగే వెళ్ళి మొత్తం చూసి చాలా మెమరీస్ గుర్తు చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను. నాకు అస్సలు ఇంటికి వెళ్ళే ఇంట్రెస్టే లేదు, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా నేను పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి నాకు అదేదో ఒక ఫీల్, అంటే నా ఓన్ ఫీల్ వస్తుంది అనమాట అక్కడ అంతా కూడా, ఇదంతా నాది అన్నట్టుగా. కానీ ఇంకా అక్కడ చాలాసేపు ఉండలేము కదా, మనకి ఇల్లు ఏం లేదు అక్కడ. ఇంక ఇంటికి వెళ్ళి పాపకి స్నానం అంతా కూడా చేయించాలి, ఇంకా టైం అవుతుంది. పాపకి ఆల్రెడీ ఉగ్గు తినిపించుకొని వచ్చిందాన్ని నేను, మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుందని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అవుదాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. సారీ ఫర్ దట్. చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడిగినారు నాకు మీట్ అవుదామని చెప్పి, కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా మీట్ అవుతాను. ఇంకా దగ్గరలోనే ఉన్నా కదా, సో అనుకున్నప్పుడు వచ్చి అలా మీట్ అవుతాను లేండి. ఇంకా అలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో 3 days అయితే గడిపేశాను. నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ కూడా ఒక బ్లాగ్ ఉంది, మీకు నెక్స్ట్ అది బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకున్న పిక్స్ కూడా ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, సో ఇప్పుడు చెప్తున్నాను. ఆ పిక్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఖుషి బుడ్డ డ్రెస్లో ఎలా ఉందో మీరే చెప్పాలి. అండ్ తనకి జడ కూడా పెట్టాను, అది కూడా నోటీస్ చేయండి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.